అడగత్తెరలో పోకచెక్కల్లా మారింది బ్యూరోక్రాట్ల పరిస్థితి. ప్రజా తీర్పు తిరగబడి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి అధికారులకు సినిమా కనిపిస్తోంది. ఒక్కొక్కరి పేర్లు రాస్తున్నాం, పవర్లోకి వచ్చిన తర్వాత బెండు తీస్తాం. ఇదిగో ఇట్లాంటి వార్నింగ్స్ అధికారుల్లో గుబులు రేపుతున్నాయి. తెలంగాణలో లెజిస్లేటివ్ సిస్టమ్కి కార్యనిర్వాహక వ్యవస్థకి మధ్య ఏర్పడ్డ ఈ గ్యాప్ అంతకంతకు పెరుగుతోందా? ప్రభుత్వాల మార్పు ప్రజాస్వామ్యంలో సాధారణమైన వాటి ప్రభావం ఎక్కడ ఎక్కువగా పడుతోంది అంటే అది బ్యూరోక్రసీ మీదే. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్తో అధికారులు నలుగుతున్నారు. ఇటు ప్రభుత్వానికి అటు ప్రతిపక్షానికి అధికారులే టార్గెట్ అవుతున్నారు. గత పాలకుల కనుసన్నల్లో పాపాలు చేసిన అధికారులు జైలుకే అని రేవంత్ సర్కార్ వార్నింగ్ ఇస్తుంటే, రేవంత్ చెప్పారని తప్పులు చేస్తే జైలుకెళ్లక తప్పదంటూ బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. దీంతో పలు శాఖల్లో ఉన్నతాధికారులు తీవ్రమైన రాజకీయ ఒత్తిడికి లోనవుతూ పాలనా నిర్ణయాల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై తర్జన భర్జన పడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, రేవంత్ చెప్పినట్టు చేస్తే అధికారులు జైలుకు పోతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు మాటలు పట్టుకొని పోతే కుక్కతోగ పట్టుకొని గోదావరి ఈదినట్టే ఈ అధికారుల పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం పరువు ఇప్పటికే మంట కలిపినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇదే రకంగా వివరిస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి మరి అభాసుపాలు కావడం కాదు, అధికారులు జైల్లో పోవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. గతంలో రేవంత్ రెడ్డి కూడా అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా గత పాలకులు చెప్పింది విని అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదన్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, రాజకీయ నాయకులకు ఉన్న పరిమితమైన జ్ఞానంతో మీకేదైనా చెబితే చేస్తే తర్వాత ఊచలు లెక్క పెట్టాల్సింది మీరే. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. అధికార పార్టీ నేతల మాటలు విని పనిచేస్తే తాము అధికారంలోకి వచ్చాక వారి భరతం పడతామని గతంలో మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. ఇప్పుడు కొంతమంది పోలీసు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, కొంతమంది అధికారులు ఎక్కువ చేస్తున్నారు. అన్ని రికార్డ్ చేసి పెడుతున్నాం. ఏం శాశ్వతం అనుకుంటున్నారా? గతంలో కేటీఆర్ కూడా అలాగే వార్నింగ్ ఇచ్చారు. రిటైర్ అయినా వదిలిపెట్టమని హెచ్చరించారు. మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది, వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. మొత్తంగా అధికార విపక్షాల మధ్య రాజకీయ యుద్ధంతో బ్యూరోక్రసీ అడకత్తెరలో నలిగిపోతోంది.